ఒక ప్రాంతం తన ఉనికి కోసం కొన్ని దశాబ్దాల పాటు పోరాటం చేసింది, పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంది. అంతటితో ఆగకుండా ఇప్పుడు దేశానికే ఒక పాలనా నమూనాని చూపిస్తామని ముందుకొస్తోంది. అవును, ఇది ఒక ప్రాంతీయ ఉద్యమం, జాతీయ ఆశయంగా మారిన తెలంగాణ కథ. ఈరోజు మన ఈ విశ్లేషణలో ఈ మొత్తం ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం. ఈ మాటల్లో ఎంత ఆవేదనున్నో చూడండి. ఇది కేవలం రాజకీయ అధికారం కోసం జరిగిన పోరాటం కాదు. తమ ఉనికిని, తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి మేం పడుతున్న ఈ కష్టాలు మా పిల్లలకు రాకూడదు అనే ఒక బలమైన తపనతో చేసిన పోరాటం. సరిగ్గా ఈ భావోద్వేగమే ఉద్యమానికి ప్రాణం పోసింది. సరే, ఇంతకీ ఈ పోరాటానికి బీజమెక్కడ పడింది? అసలు ప్రత్యేక రాష్ట్రం కావాలనే డిమాండ్ వెనుక ఉన్న చారిత్రక కారణాలేంటి? దశాబ్దాలుగా పేరుకుపోయిన అసంతృప్తి ఏంటో ఒకసారి చూద్దాం. ఇది ఒక్కరోజులో పుట్టింది కాదండి, దశాబ్దాల చరిత్ర ఉంది దీని వెనుక. 1956లో పెద్ద మనుషుల ఒప్పందం దగ్గర్నుంచి 1969లో అఖిలపక్ష ఒప్పందం, ఆ తర్వాత వచ్చిన 610 జీవో, ఇలా ఎన్నో ఒప్పందాలు, ఎన్నో హామీలు. కానీ వాటిలో ఏవీ పూర్తిగా అమలు కాలేదు. ఈ నెరవేరని వాగ్దానాలే ప్రజల్లో మాకు అన్యాయం జరిగిందనే భావనను బలంగా నాటాయి. ఈ అసంతృప్తి కేవలం ఒక్క రంగానికి పరిమితం కాలేదు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ మూడింటిలో అన్యాయం జరిగిందని ఒకవైపు ఆవేదన, మరోవైపు రాజకీయంగా సరైన ప్రాతినిధ్యం లేకపోవడం, తమ సంస్కృతిని, యాసను సినిమాల్లో, మీడియాలో చిన్నచూపు చూడటం, ఇలా అన్ని వైపుల నుంచి జరిగిన అన్యాయమే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆజ్యం పోసింది. ప్రజల్లో ఉన్న ఈ అసంతృప్తినంతా ఒక తాటిపైకి తెచ్చి, ఒక రాజకీయ శక్తిగా మార్చి, ఒకే లక్ష్యం వైపు నడిపించడానికి ఒక నాయకుడు తెరపైకొచ్చారు. ఇది ఉద్యమ చరిత్రలోనే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తితో కేసీఆర్ ఏకంగా డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి బయటకొచ్చారు. ఆయన లక్ష్యం ఒకటే, తెలంగాణ రాష్ట్ర సాధన. చూడండి, ఒక రకంగా ఒక వ్యక్తిగత రాజకీయ అసంతృప్తి ఒక పెద్ద ప్రజా ఉద్యమానికి ఎలా నాంది పలికిందో. అలా 2001లో పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సమితి. అదేనండి టీఆర్ఎస్. ఈ పార్టీకి వేరే రాజకీయ ఎజెండాలు ఏమీ లేవు. ఒకే ఒక్క పాయింట్, ఒకే ఒక్క లక్ష్యం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం. ఈ క్లారిటీనే ఉద్యమానికి ఒక బలమైన రాజకీయ వేదికను ఇచ్చింది. కాని అనుకున్నంత సులువుగా ఏదీ జరగలేదు. 2009 ఎన్నికల ఫలితాలు చూడండి. టీఆర్ఎస్ గెలిచింది కేవలం 10 సీట్లు, అంటే మొత్తం సీట్లలో కేవలం 3.4%. ఈ ఓటమితో ఒకటి స్పష్టమైంది: కేవలం ఎన్నికల ద్వారా రాష్ట్రాన్ని సాధించడం కష్టం, ఉద్యమాన్ని వేరే స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడే అసలు సిసలైన మలుపు. ఎన్నికల్లో దెబ్బతిన్న తర్వాత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన ఆరోగ్యం క్షీణించడం, మరోవైపు తెలంగాణ అంతటా ఆందోళనలు పెరిగిపోవడంతో కేంద్ర ప్రభుత్వం మీద విపరీతమైన ఒత్తిడి పెరిగింది. చివరికి కేంద్రం దిగిరాక తప్పలేదు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఆ ఒక్క దీక్ష ఉద్యమ గమనాన్ని పూర్తిగా మార్చేసింది. దశాబ్దాల కల నిజమయ్యే సమయం దగ్గరపడింది. ఫైనల్గా జూన్ 2, 2014న తెలంగాణ భారతదేశ 29వ రాష్ట్రంగా అవతరించింది. ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్ ఆ కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రమైతే వచ్చేసింది, కానీ అస్సలు కథ ఇక్కడే మొదలైంది. పోరాటం దశ ముగిసి పాలన దశ మొదలైంది. కొత్త ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఇప్పుడు అందరూ చెప్పుకునే తెలంగాణ నమూనాకు పునాది వేశాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. వాళ్లు మొదటగా చేతిలోకి తీసుకున్న ముఖ్యమైన కార్యక్రమాల్లో ఒకటి మిషన్ కాకతీయ, అంటే మన ఊరు మన చెరువు అన్నమాట. కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను మళ్లీ బతికించడం దీని లక్ష్యం. చెరువుల్లో పూడిక తీసి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా వ్యవసాయానికి అండగా నిలబడటం. మరి దీనివల్ల ఏమైనా ఉపయోగముందా? నాబుకాన్స్ అనే సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం ఈ పథకం వల్ల చెరువు కింద సాగుచేసే రైతుల కుటుంబ ఆదాయం ఏకంగా 78.50% పెరిగింది. అంటే దాదాపుగా రెట్టింపైందన్నమాట. ఇది మామూలు విషయం కాదు కదా. ఆదాయమే కాదు, నీళ్లు కూడా పెరిగాయి. ఈ పథకం వల్ల భూగర్భ జలమట్టాలు సగటున 2 మీటర్లకు పైగా పెరిగాయి. అంటే ఇది భవిష్యత్తుకు ఒక పెద్ద పెట్టుబడి లాంటిది. ఇక
అందరికీ బాగా తెలిసిన మరో ముఖ్యమైన పథకం రైతు బంధు. రైతులు అప్పుల బారిన పడకుండా, పంట పెట్టుబడి కోసం ఇబ్బంది పడకుండా ఎకరానికి, సంవత్సరానికి 10,000 రూపాయలు నేరుగా వాళ్ల అకౌంట్లోనే వేసే కార్యక్రమం ఇది. అయితే ఈ తెలంగాణ నమూనా కేవలం వ్యవసాయం గురించే కాదు. రైతు బీమాతో రైతు కుటుంబాలకొక భద్రత, దళిత బంధుతో దళితులకు ఆర్థిక ప్రోత్సాహం, కేసీఆర్ కిట్తో తల్లి బిడ్డలకొక భరోసా, ఇలా సమాజంలోని దాదాపు ప్రతి వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక సమగ్రమైన సంక్షేమ వ్యవస్థను నిర్మించారు. సరే, ఇన్ని సంక్షేమ పథకాలిస్తుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి అనే ప్రశ్న వస్తుంది. కాని ఇక్కడ గణాంకాలేం చెప్తున్నాయో చూడండి. 2014 నుంచి 2022 మధ్య రాష్ట్ర తలసరి ఆదాయం 1,24,000 నుంచి 2,75,000కు పెరిగింది. అంటే రెట్టింపు కన్నా ఎక్కువ. జీఎస్డీపీ కూడా దాదాపు అదే స్థాయిలో పెరిగింది. సంక్షేమం, అభివృద్ధి రెండూ ఒకేసారి సాధ్యమేనని ఈ లెక్కలు చూపిస్తున్నాయి. సరే, ఇదంతా రాష్ట్రం కథ. మరి ఈ ప్రాంతీయ విజయగాథ ఇప్పుడు జాతీయ రాజకీయ ఆశయంగా ఎలా మారుతోందో చివర్గా చూద్దాం. రాష్ట్రంలో సాధించిన విజయాల స్ఫూర్తితో టీఆర్ఎస్ ఒక చాలా పెద్ద అడుగు వేసింది. తమ పార్టీ పేరునే మార్చేసింది. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత్ రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్గా మారింది. ఇది కేవలం పేరు మార్పు కాదు, వాళ్ల ఫోకస్ ప్రాంతీయం నుంచి జాతీయ స్థాయికి మారిందనడానికి ఇదొక బలమైన సంకేతం. మరి జాతీయ స్థాయిలో వాళ్ల నినాదమేంటి? అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటే ఈసారి రైతుల ప్రభుత్వం. తెలంగాణలో వాళ్ల విజయానికి రైతు సంక్షేమమే కీలక పాత్ర పోషించింది కాబట్టి దాన్నే జాతీయ రాజకీయాల్లో తమ ప్రధాన అస్త్రంగా మార్చుకున్నారు. వాళ్ల జాతీయ వ్యూహాల్లో ముఖ్యమైనవి ఇవి. 1. తెలంగాణలో మేము సక్సెస్ అయ్యాం, ఇదే మోడల్ దేశమంతా పెడతాము అని చెప్పడం. 2. రైతులకు 24 గంటల ఉచిత విద్యుతిస్తామని హామీ ఇవ్వడం. 3. ఇతర ప్రాంతీయ పార్టీలతో కలిసి ఒక కూటమిలా ఏర్పడి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని లక్ష్యంగా పెట్టుకోవడం. కాని ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఒక రాష్ట్రంలో విజయవంతమైన ఒక నమూనాని ఎన్నో విభిన్నతలున్న భారతదేశం మొత్తం మీద అమలు చేయడం సాధ్యమేనా? ఒక ప్రాంతీయ ఉద్యమంగా మొదలైన ఈ ప్రయాణం జాతీయ స్థాయిలో నిలదొక్కుకోగలదా?